ఆ తండ్రి అయిన యెహోవాను కుమారుడైన క్రీస్తును గుర్తించాలంటే ఇవి ఈ వాక్యాలు మాత్రమే సాదృశ్యమైనవి. కాబట్టి తిమోతి రాసిన మొదటి పత్రికల 6వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వచనం చూడండి, శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతియు యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత కనబరచు నిమిత్తము ఆ సర్వాధిపతియు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును ఆయనను చూడనేరడు. అక్కడ నిర్గమకాండంలో అదే చెప్పాడు, ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అదే చెప్పాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, యెహోవా నామధేయుడైన యేసుక్రీస్తు ప్రభువు భక్తులందరికీ కనిపించాడు. అబ్రహాముకి, యాకోబుకి, అనేక మంది భక్తులకి యెహోవాగా కనిపించాడు. యెహోవాగా కనిపించిన ప్రతి యెహోవా కూడా యేసుక్రీస్తు ప్రభువే. అయితే వినిపించిన వాక్కు మాత్రమే పంపించి మోషేతో మాట్లాడినటువంటి తండ్రి యెహోవా ఆయన అద్వితీయుడు, ఎవరికి కనపడడు, ఎవరికి వినిపించడు. ఎవరికి ఆయనను చూసిన వారు నరుడు ఖచ్చితంగా చచ్చిపోతాడు అని రాయబడి ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు అనేక మంది ఏమనుకుంటున్నారంటే ఈ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తండ్రే సెలవిస్తున్నాడు, తండ్రియే మాట్లాడుతున్నాడు. నా మహిమను అతనికి ఇచ్చాను, నా మహిమతో సమానంగా ఉన్నాడు, నన్ను పూజించినట్టే ఆయనను పూజించాలి.